తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం బిల్డింగ్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మున్సిపల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో దీన్ని కూల్చివేసి ఈ స్థానంలో కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించేందుకైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా కూల్చివేత పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద మార్కెట్ సెంటర్లో మనం ఉన్న ప్రస్తుతం మీరు చూడొచ్చు దృశ్యాల్లో మున్సిపల్ కార్యాలయం దాదాపు 1966లో నిర్మించినటువంటి ఈ మున్సిపల్ కార్యాలయ బిల్డింగ్ అనేది కూడా కూల్చివేత పనులు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈరోజు మంగళవారం ఉదయం 11:15 ముహూర్తంగా నిర్ణయించి ఈ కూల్చివేత పనులనైతే ప్రారంభోత్సవం చేశారు. ముందుగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అధికారులు, సిబ్బంది అందరితో కలిసి ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయతో దిష్టి తీసి ఈ కూల్చివేత పనులైనది అయితే ప్రారంభిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి వచ్చింది హైడ్రా మిషన్, భారీ స్థాయిలో బాహుబలి స్థాయి మిషన్. ఇది బాహుబలి మిషన్, హైడ్రా మిషన్ గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ భారీ హైడ్రా మిషన్, బాహుబలి మిషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తాన్ని కూడా పూర్తిగా కూల్చివేత చేస్తా ఉన్నారు. ఇవాళ నుంచి మొదలుపెట్టి దాదాపు 20 నుంచి 30 రోజుల వ్యవధిలో, అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో ఒక కార్యాలయ భవనాన్ని మొత్తాన్ని కూడా ఇది భారీ మిషన్ ద్వారా పూర్తిగా పగలగొట్టి ధ్వంసం చేస్తా ఉన్నారు. మొత్తాన్ని ఇక్కడ ఉదయం జరిగినటువంటి కార్యక్రమంలో ఈరోజు ఉదయం 11:15 ఈ కూల్చివేత పనులు అయితే ప్రారంభించారు. మనం చూడొచ్చు ఒకసారి దాదాపు 1966వ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రారంభోత్సవం జరిగింది ఈ బిల్డింగ్ మొత్తం. ఈ బిల్డింగ్ 60 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణ ప్రజలకి అనేక సేవలకు ఈ బిల్డింగ్ అనేది కూడా సేవలు అందించింది. ఈ బిల్డింగ్ ద్వారానే పట్టణ అభివృద్ధిలో కానివ్వండి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ బిల్డింగ్ అనేది కూడా సాక్షిభూతంగా నిలిచింది. మొత్తంగా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తా ఉన్నారు, నేలమట్టం చేస్తా ఉన్నారు. చాలా ఉద్వేగభరిత వాతావరణంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మన కమిషనర్ రామ అప్పలనాయుడు పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఈ బిల్డింగ్ ధ్వంసం జరుగుతూ ఉంది, ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేశారు. ఎట్లా జరుగుతూ ఉంది సార్? ఈ రోజు నుంచి ఈ కార్యాలయం కూల్చివేత పనులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని రోజులు పడుతూ ఉంది ఇక్కడ? దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఎన్ని రోజులు పడుతూ ఉంది, ఏ విధంగా ఈ కూల్చివేత పనులు జరుగుతూ ఉన్నాయి? ఇది హైడ్రా మిషన్. హైదరాబాద్ లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ని డిమాలిష్ చేయడం కోసము హైడ్రా డిపార్ట్మెంట్ వాళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటారు, వీటిని తీసుకుంటారు. అలాంటి మిషన్ కాంట్రాక్టర్ తెప్పించుకున్నారు. విత్ ఇన్ ద 1 month లో మొత్తం అంతా దీన్ని డిమాలిష్ చేసి ఆ మెటీరియల్ కూడా వాళ్ళు తీసుకువెళ్ళిపోయేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి మనకి ఎక్కువ రోజులని టైం తీసుకోవద్దు. మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ క్రష్ అయిపోతున్నాయి కూడా. 1 month లో టోటల్ క్లియర్ అయిపోతుంది. దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ కట్టి 60 సంవత్సరాల నుంచి పురపాలక సేవలు ఈ బిల్డింగ్ అందజేస్తూ ఉంది. అనేక మంది ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదికగా నిలిచింది. ఈ రోజు నుంచి మరికొద్ది రోజులు ఈ బిల్డింగ్ కనుమరుగైపోతా ఉంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఈ 60 సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమములో అధికార నిర్ణయాలు ఈ బిల్డింగ్లో జరిగాయి. అందరికీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉంది. తొందరగానే డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ దీని స్థానంలో తీసుకొచ్చి రెవెన్యూ మోడల్లో దాన్ని కట్టాలనేటువంటిది గౌరవ మంత్రి గారి యొక్క ఆలోచన. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాన్ని కంప్లీట్ చేస్తాం. కొత్త బిల్డింగ్ సంబంధించి నమూనా ఏ విధంగా ఉండబోతా ఉంది? ఆ కొత్త బిల్డింగ్ ఎన్ని రోజుల్లో పూర్తవుతా ఉంది? 1 year అనేది మేము టార్గెట్ పెట్టుకుంటున్నాము. అండ్ కొత్త బిల్డింగ్ హైబ్రిడ్ మోడల్లో బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అండ్ రెవెన్యూ జనరేషన్ మోడల్లో కట్టాలనేటువంటిది ఒక ప్లాన్. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్లాన్ కూడా స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ సెంటర్లో ఈ కూల్చివేత పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్యాలయం అనేది భారీ బిల్డింగ్, పాత బిల్డింగ్. ఇక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ నెల రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ తీసుకుంటున్నాం. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ని అందరినీ కూడా డిప్లాయ్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ అండ్ ఇవి డిమాలిష్ అయినప్పుడు పబ్లిక్ ఎవరు లేకుండా మెజర్స్ తీసుకుంటున్నాం.
ఖచ్చితంగా ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ బిల్డింగ్ కూల్చివేత అనేది కూడా పూర్తవుతుందని చెప్పినైతే కమిషనర్ చెప్తా ఉన్నారు. మొత్తంగా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ అనేది మున్సిపల్ కార్యాలయ భవనం అనేది కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించింది. 60 సంవత్సరాల్లో అనేక మంది తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది ప్రజలు తమ తమ పనులకు సంబంధించి కానివ్వండి, తమ తమ ఏరియాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కానివ్వండి కార్యాలయానికి వచ్చి ఉంటారు. ఈ కార్యాలయంతో చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంత ప్రజలకైతే అనుబంధం ఉంది. చాలా మంది ప్రజలకి కార్యాలయంతో అనుబంధం ఉంది. వివిధ సమస్యల మీద ఏదైతే మనిషి పుట్టుక దగ్గర నుంచి చనిపోయిన తర్వాత వరకు, అంటే జనన ధృవీకరణ పత్రాల నుంచి మరణ ధృవీకరణ పత్రాల వరకు ఏ చిన్న పని ఉన్నా సరే మున్సిపల్ కార్యాలయానికి వచ్చి చేయించుకొని వెళ్ళేవాళ్ళు. చాలా మంది ప్రజలకు ఈ బిల్డింగ్తో అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అట్లాంటిది ఈరోజు ఈ బిల్డింగ్ అనేది కూడా శిథిలావస్థకు చేరడంతో కూల్చివేత చేపడతా ఉన్నారు. ఈ రోజు నుంచి భారీ హైడ్రా మిషన్ ద్వారా కూడా కూల్చివేత పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలో కూడా చూడొచ్చు, మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. చాలా మంది కూడా ఈ మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో పనిచేసినటువంటి అధికారులు, సిబ్బంది, ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా ఉద్వేగంగా, చాలా ఎమోషనల్. అంటే ఈ భవనంతో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేది ఉంది. చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. చాలా మంది స్టాఫ్ మీరందరూ కూడా ఇక్కడ పనిచేశారు. గతంలో ఈ కార్యాలయంలోనే పనిచేశారు. ప్రజలకు సంబంధించినటువంటి అనేక పనులను కూడా ఈ కార్యాలయం ద్వారానే వీరందరూ కూడా చేసి పెట్టారు. ఈ కార్యాలయ భవనం కూల్చివేస్తున్న సమయంలో చాలా మంది కూడా కొంత ఉద్వేగానికి, భావోద్వేగానికి అయితే గురవుతా ఉన్నారు. ఈ కార్యాలయం నుంచి ఇందులోనే కూర్చొని వీరందరూ కూడా చాలా మంది ఇక్కడ సేవలు అందించారు. వీరందరూ ఈ బిల్డింగ్ నుంచే సేవలు అందించారు. ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలను రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వారికి సంబంధించి పనులు చేసి పెట్టడం కానివ్వండి, వారందరూ కూడా చాలా భావోద్వేగానికి అయితే గురవుతా ఉన్నారు. మీరు చూడొచ్చు దృశ్యాల్లో. మొత్తంగా ఈ బిల్డింగ్ అనేది కూడా డిస్మాంటిల్ జరగబోతా ఉంది. మరో నెల రోజుల్లో ఈ మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ధ్వంసం చేయబోతా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి నెల రోజుల్లో పూర్తి చేసిన తర్వాత మొత్తం కొత్త కార్యాలయాన్ని దాదాపు సంవత్సరం కాలం టార్గెట్గా పెట్టుకున్నాము. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో సంవత్సర కాలంలోనే కూడా కొత్త మున్సిపల్ బిల్డింగ్ అనేది కూడా అందుబాటులోకి వస్తుంది. అక్కడి నుంచే తిరిగి మళ్ళీ ఈ ప్రాంతం నుంచి సేవలు అందిస్తామని చెప్పినైతే కమిషనర్ చెప్తా ఉన్నారు. అంటే ఈ బిల్డింగ్ అనేది కూడా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఎల్ షేప్ ఆకారంలో ఉంటుంది. ఈ బిల్డింగ్ రివర్స్ ఎల్ షేప్ ఆకారంలో ఉంటుంది. దీని వెనక ప్రాంతంలో గతంలో ఒక భవన నిర్మాణం అయితే చేపట్టారు. అయితే అది అనుకోని కారణాల వల్ల భవనం అయితే కూడా అసంపూర్తిగా అయితే నిలిచిపోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తంగా కూడా కూల్చివేసిన తర్వాత పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వారందరి సహకారంతో కూడా కొత్త మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించబోతా ఉన్నారు. నిర్మించిన తర్వాత వెనక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ను కూడా కలుపుకుంటూ కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని అయితే అందుబాటులోకి తీసుకొస్తాం సంవత్సర కాలంలో అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది కాబట్టి కొద్ది నెలలుగా కూడా ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్, మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో మున్సిపల్ కార్యాలయం అనేది కూడా జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్యాలయం అనేది కూడా నడుస్తూ ఉంది. అక్కడ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ కూల్చివేత పనులు అయితే ప్రారంభోత్సవం చేశారు. దాదాపు 30 రోజుల వ్యవధిలో ఈ మొత్తంగా కూడా పూర్తిగా ధ్వంసం చేస్తా ఉన్నారు. అంటే భారీ మిషన్ హైదరాబాద్లో అనధికారిక కట్టడాల కూల్చివేతకు ఈ మిషన్ ఉపయోగించారు. ఇటీవల కాలంలో హైడ్రా అనేది కూడా చాలా పాపులర్ అయింది. మీరు చూడొచ్చు, ఒకసారి ఈ మిషన్ చూడొచ్చు. మామూలు ప్రొక్లైన్లు, ఎక్స్కవేటర్లు కంటే కూడా ఇది భారీ స్థాయిలో బాహుబలి మిషన్ గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది హైడ్రా మిషన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి దీన్ని ఈ బిల్డింగ్ అనేది కూడా ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి కాంట్రాక్టర్ 71 లక్షల రూపాయలకు సంబంధించి ఈ కాంట్రాక్టర్ దీన్ని వాడుకున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్కు చెందిన వారు కూడా ఇక్కడే మకాం వేశారు. ఈ నెల రోజుల వ్యవధిలో కూడా ఇక్కడే ఉండి ఈ భారీ హైడ్రా మిషన్ ద్వారా కూడా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసేసి ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా తరలించేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా ప్లెయిన్ గా కూడా ఇటు మున్సిపల్ అధికారులకు అయితే అప్పగించబోతా ఉన్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేసి ఆ సంవత్సర కాలంలో కూడా ఈ బిల్డింగ్ అనేది కూడా కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని కూడా పూర్తి చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. చివరిసారిగా ఒకసారి బిల్డింగ్ చూడొచ్చు మీరు మొత్తం. ఇది మరికొద్ది రోజుల్లో ఈ బిల్డింగ్ అనేది కూడా మీకు కనిపించకుండా పోతా ఉంది. దాదాపు 60 సంవత్సరాల చరిత్రకు ఈ రోజు నుంచి కూడా ఫుల్ స్టాప్ పడబోతా ఉంది. ఈ బిల్డింగ్ అనేది కూడా భూస్థాపితం కాబోతా ఉంది. మొత్తంగా కూడా ఇది మొత్తం మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ మొత్తంగా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోతా ఉంది. కొద్ది రోజుల్లో ఇది మొత్తంగా కూడా ఇక నుంచి కూడా కనిపించదు. ఎస్టీవీ తెనాలి ద్వారా ఇప్పటికే ఈ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన చరిత్ర మొత్తాన్ని కూడా, ఈ బిల్డింగ్ ఏంటి, ఎప్పుడు నిర్మించారు, ఈ బిల్డింగ్తో ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ఏంటనేది కూడా ఈ మధ్యన ఎస్టీవీ తెనాలి ప్రేక్షకులందరికీ కూడా సవివరంగా కూడా తెలియజేశాము. అదంతా కూడా చాలామంది ప్రేక్షకులు కూడా ఆ వార్త చూసి మాకు ఫోన్ల ద్వారా కూడా
తమ అభిప్రాయాలను అయితే కామెంట్ల రూపంలో కానివ్వండి, మాకు డైరెక్ట్గా ఫోన్లు చేసి కూడా తమ అభిప్రాయాలను అయితే తెలియజేశారు. ఈ బిల్డింగ్తో మాకు చాలా అనుబంధం ఉందండి, ఏ చిన్న పని ఉన్నా సరే మేము ఈ కార్యాలయానికి వెళ్ళి అధికారులను కలిసి సిబ్బందిని కలిసి చేయించుకునే వాళ్ళమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి అయితే మారుతున్న కాలానుగుణంగా కూడా కొత్త మార్పులు రావాలి, పాతవన్నీ కూడా పోవాలి. కాబట్టి ఇది శిథిలమైనటువంటి ఈ భవనాన్ని కూడా కూల్చివేసి కొత్త బిల్డింగ్, అధునాతనమైనటువంటి కొత్త మున్సిపల్ కార్యాలయం మరికొద్ది రోజుల్లో అతి త్వరలో కూడా కమిషనర్ గారు చెప్తున్నట్టు ఏడాది కాలంలో కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఆ కొత్త కార్యాలయం కూడా అంతకుముందు దీనికంటే భిన్నంగా, దీనికంటే కూడా ఎక్కువగా తెనాలి పట్టణ ప్రజానీకానికి మరిన్ని సేవలు అందించాలి, కొన్ని వందల సంవత్సరాల పాటు మరిన్ని సేవలు అందించాలని చెప్పి కూడా ఆకాంక్షించాం. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888